మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే మకర రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక ఆలోచనలు చేస్తారు. వృత్తిపరంగా మీదైనా భాగస్వామికి సంబంధించిన విషయాలైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అలాగే వాహనాలకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించిన వాహనాలు కానీ వారి కొరకు స్థిరాస్తులకు సంబంధించి కానీ కొంత ఆలోచనలు చేస్తారు, వారికి సహకరిస్తారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి, విద్యార్థులు అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. అలాగే గృహ వాతావరణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తీసుకునే సౌకర్యాలకు తీసుకునే ఆలోచనలు అన్నీ కూడా చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకుంటే కుంభరాశి వారికి ఇతరులు మీద ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. శత్రు రోగ రుణాలను జయించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. తండ్రి పెద్దల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమయ్యే అవకాశం కూడా మీకు కనబడుతుంది. ముఖ్యంగా తోబుట్టువుల యొక్క సహకారం కూడా ఆకస్మికంగా లభ్యమైనప్పటికీ ముఖ్యంగా తల్లి యొక్క సహకారంతో కావచ్చు, కుటుంబంలోని స్త్రీల యొక్క సహకారంతో కూడా ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయం, దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయం, నూతన విద్య కొరకు చేసే ప్రయత్నాలు, విదేశీ అవకాశాలు మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం అనేది ఉంది. అనుకోని ప్రణాళిక రహితంగా ముందుకు వెళ్ళిపోయే పరిస్థితుల వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కొంత చిక్కులు, ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా వరకు ఎక్కువ శాతం మీ యొక్క తోబుట్టువుల కొరకో లేకపోతే కుటుంబంలోని స్త్రీల కొరకో కొలీగ్స్ కొరకో ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం, ఆ విషయంలో మీరు కొంత మానసికంగా ఆనందాన్నే పొందినప్పటికీ కూడా అనుకోని ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, దానివల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి ఉండడం, అవుతాయి అనుకున్న పనులు కొంత డిలేడ్గా అవ్వడం బట్టి కూడా కొంత ఘర్షణలు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, వాయిదాలు కావచ్చు, లేకపోతే ఆశించిన స్థాయిలో లేకపోగా ఖర్చులు అధికంగా ఉంటున్నాయన్న ఒక ఆలోచన మొదలైన వాటితో కొంత ప్రశాంతత అనే దాంట్లో సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు మంచి ఉద్దేశంతోనే ధనాన్ని ఖర్చు పెట్టే ఉద్దేశంతో ముందుకు పెడతారు. కాబట్టి అలాంటి మానసిక సమస్యలను కూడా అధిగమిస్తూ ఇష్టమైన వ్యక్తులతో అంటే కుటుంబంలోని సభ్యులు, స్నేహితులు, మిత్రులు వారందరితో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మంచి ఆలోచనలతో ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి, వారికి బహుమానాలు ఇవ్వడానికి కూడా కృషి చేసి ప్రశాంతతని పెంపొందించుకుంటారు.